పేద బ్రాహ్మణుని కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో ధనవంతులు ఎప్పుడూ యజ్ఞాలు చేస్తూ మరింత త్వరగా ధనవంతులు కావాలని ఆశపడేవారు. అదే గ్రామంలో హరిశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు జీవించేవాడు. తినడానికి కూడా కష్టమే, కాని ధర్మం మాత్రం వదిలిపెట్టలేదు. ఆ ఊరిలో ఎవరో ఒకరు నోటిలో తంబూలం నమిలి తెలియకుండానే యజ్ఞాలలో ఉమ్మివేశారా. అప్పుడు యజ్ఞాల నుండి బంగారం మరియు ఆభరణాలు బయటకు వస్తున్నాయి. ఆ గ్రామస్థులు కూడా అదే పని చేయడం ప్రారంభించారు. యజ్ఞం పవిత్రతను మరచిపోయి అగ్నిలో చెత్తను, ఉమ్మును, అవమానాన్ని సమర్పించేవారు. హరిశర్మ అన్నాడు, దేవతలను అవమానించొద్దు. యజ్ఞం ధనం కోసం కాదు, ధర్మం కోసం చేయాలి. కాని ఎవరూ వినలేదు. చివరికి హరిశర్మ నిర్ణయించుకున్నాడు, ఈ గ్రామం ధర్మాన్ని మరచిపోయింది. మనం ఇక్కడ ఉండకూడదు అని కుటుంబంతో బయటకు బయలుదేరాడు. బ్రాహ్మణుడు ఊరిని వదిలి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఊరంతా అగ్నిలో కాలిపోయి బూడిద అయిపోయింది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఓ బ్రాహ్మణా! నువ్వు ఈ గ్రామం నుంచి ఎప్పుడు వెళ్తావో అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ గ్రామస్థులు నన్ను అవమానించారు కాబట్టి వారు శాపగ్రస్తులయ్యారు. కాని నీ ధర్మాన్ని నేను కాపాడుతాను. హరిశర్మ కొత్త గ్రామంలో స్థిరపడి నిజమైన వేద పద్ధతిలో యజ్ఞాలు చేశాడు. అతనికి గౌరవం, శాంతి, సంపద కలిగాయి. నీతి ఏమిటంటే యజ్ఞం ధనం కోసం కాదు. దేవతలను అవమానించేవారు నశిస్తారు. ధర్మాన్ని కాపాడేవారిని దేవతలే రక్షిస్తారు.